ఓం సాయిరామ్. ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, గుర్తుపెట్టుకో, నీ జననంతోనే బంధాలు కలుస్తాయి, నీ మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయని గుర్తుపెట్టుకో. మంచి చెడుల సంగమమైన ఈ జీవితంలో నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. కీర్తి ప్రతిష్టలే శాశ్వతం, కానీ సిరి సంపదలు కాదు అని గుర్తుపెట్టుకోమ్మా. కర్మ అనేది ఆ బ్రహ్మదేవుని వలన జన్మించినది. ఆ బ్రహ్మ అనంతమైన పరమాత్మ వలన ఉద్భవించారు. కాబట్టి సర్వవ్యాపకమగు పరబ్రహ్మము నిత్యము యజ్ఞములో ప్రతిష్ఠితమై ఉంటుంది. నువ్వు తెలుసుకో, కర్మ ఎంతో విలువైన తల్లి, ఎంతో గొప్పది అని మర్చిపోకు. ధనాన్ని చూసి దరిచేరే వాళ్ళు బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అని తెలుసుకో. అలాంటి వాళ్ళు నీతో ఉన్నారు అంటే ఈ క్షణమే నువ్వు దూరం పెట్టేసే, లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదమ్మా, కృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. కాబట్టి అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు నువ్వు జీవించాలి అంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు. నువ్వు ఎప్పుడూ కూడా నీకు నచ్చినట్లు నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండు. అదే నీకు 1000 రెట్లు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. నీ బాబా చెప్పింది అర్థమైంది కదా? నువ్వు ఒకరి కోసం కాకుండా నీ కోసం, నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు జీవించావు అంటే నువ్వు చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉండగలవు తల్లి. ఎవరిని ఏడిపించకు. ఏ కన్నీటి ఉసిరైనా సరే నీ వెన్నంటే వెంటాడి నిన్ను వేటాడుతుంది అని గుర్తుపెట్టుకో. జన్మ జన్మల వరకు అది కర్మఫలమై నిన్ను వేధిస్తుంది. కాబట్టి ఎవ్వరిని పొరపాటున కూడా అస్సలు ఏడిపించకమ్మా. ఒకరి కన్నీరు ఉసురు అనేది నీ జీవితంలో ఎప్పుడైనా సరే నిన్ను అమాంతం దహించి వేస్తుంది, ముంచేస్తుంది అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. తండ్రి ఆస్తిని పంచుకోవడం కాదు తల్లి, తండ్రి సంపాదించబడితే డబ్బుని పొందడం కూడా కాదు. తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలి. అది కన్నవారికి మీరు ఇచ్చే విలువైన బహుమతి. గుర్తుపెట్టుకోమ్మా, పొరపాటును కూడా అహంకారాన్ని నీ దగ్గరికి అస్సలు రానివ్వకు. ఎందుకంటే అహంకారం అనేది ఇదొక భయంకరమైన వ్యాధి. అసలు చెప్పాలి అంటే ఇంతకన్నా భయంకరమైన వ్యాధి అసలు ఏదీ కూడా ఉండదు. ఈ వ్యాధి సోకిన వాళ్ళు బాగుపడరు, ఇంకొకరిని అస్సలు బాగుపడినెవ్వరు. ఎంత విచిత్రమో చూడు. వాళ్ళు బాగుపడడానికి ఆలోచనలు చేయలేరు, అలానే ఇతరులు బాగుపడుతూ ఉంటే చూసి ఓర్చుకోలేరు కూడా. అంతటి భయంకరమైన వ్యాధిని నువ్వు పొరపాటును కూడా రాణించకు. గుర్తుపెట్టుకోమ్మా, నీ జీవితాన్ని బంగారంలో తీర్చిదిద్దే ఒక మాటను చెబుతాను, శ్రద్ధగా విను. నిజానికి అబద్ధానికి ఉన్న తేడా ఏంటో తెలుసా తల్లి? నువ్వు చెప్పిన అబద్ధాన్ని ప్రతి క్షణం నువ్వే రక్షిస్తూ ఉండాలి, ఎక్కడ అబద్ధం బయటపడిపోతుందో అని. కానీ గుర్తుంచుకో, నిజం మాత్రం నిన్ను వెన్నంటే ఉండి రక్షించుకుంటూ ఉంటుంది. అది ఇప్పుడు, ఈరోజు, రేపు మాత్రమే కాదు, జీవితాంతం అది నిన్ను కాపాడుతూనే ఉంటుంది అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. నీ సాయి ఏం చెప్తున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో నీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నీ సాయి మాటల్ని కొట్టిపారేకు తల్లి. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం అనేది కేవలం 3 నాళ్ళ ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడే శిక్షగా మారుతుంది అని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి ఎవరిని అన్యాయంగా ఒకరిని బాధ పెట్టి నువ్వు సంతోషపడాలి అని కలలో కూడా అనుకోవద్దమ్మా. ప్రతీకారం తీర్చుకోవాలని ఎవ్వరితోనూ కూడా నువ్వు ఏదీ పెట్టుకోకు. ఇలా అనుకొని నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకోకు. ఎందుకంటే కాలమే అన్నిటికీ నిదానంగా సమాధానం చెబుతుంది. కాస్త ఓపికగా ఉండు చాలు. నీకైన సమాధానం, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అన్నీ కూడా స్వయంగా ఆ కాలమే చేస్తుంది. కాబట్టి నువ్వు భయపడకు, బాధపడకు, అస్సలు అధైర్యపడకు. నాకు ద్రోహం చేసేవాళ్ళు, అలానే నా నాశనాన్ని కోరుకునేవాళ్ళు, నన్ను మోసం చేసేవాళ్ళు ఏం చేయాలి బాబా అని అంటున్నావు కదా? గుర్తుపెట్టుకోమ్మా, నీకు ద్రోహం చేసినా, నిన్ను నాశనం చేయాలి అనుకున్నా, నిన్ను మోసం చేసేవాళ్ళైనా సరే నీ నుండి తప్పించుకోవచ్చు, కానీ ఆ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. అసలు తప్పించుకోవడం వారి వల్ల సాధ్యం కాని పని. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ మంచిగా ఉండు, మంచి దారిలో వెళ్తూ ఉండు. ఖచ్చితంగా కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. జాగ్రత్తగా ఉండు తల్లి. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా? ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి.
చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.